సింగర్ సాయి చంద్ తన పాటతో తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. సాయి చంద్తో పాటు రజనీ కూడా ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారు. ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన సాయి చంద్కి రాష్ట్ర గిడ్డంగుల చైర్మన్ పదవిని గత ప్రభుత్వం ఇచ్చింది. అయితే సాయి చంద్ గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు. ఉద్యమ సమయంలో కీలక పాత్ర పోషించిన కళాకారులు చాలా మందే ఉన్నా సాయి చంద్ తీరు చాలా ప్రత్యేకమనే చెప్పాలి. విద్యార్థి దశ నుంచి ఉద్యమంలో భాగమయ్యారు సాయి చంద్. ప్రత్యేక రాష్ట్రం కళ సాకారం చేసుకునేందుకు తన వంతుగా గలమెత్తి ప్రజల్ని చైతన్యవంతం చేసే ప్రయత్నం చేశారు. ఉద్యమ సమయంలో ఎక్కడ సభలు నిర్వహించినా సాయి చంద్ పాట మార్మోగేది. తెలంగాణ ఏర్పడ్డాక కూడా అభివృద్ధిని గుర్తు చేస్తూ పాడిన పాటలు అంతే ప్రాచుర్యం పొందాయి. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ ఆయన ఆలపించిన పాటలు ప్రత్యేకంగా నిలిచాయి. అందుకే ఆయనకి కీలక పదవి గత ప్రభుత్వం ఇచ్చింది. అయితే ఆయన ఆకస్మికంగా మరణించారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్పర్సన్గా గత ప్రభుత్వం వేద రజనీకి బాధ్యతలు ఇచ్చారు. ఆమె బీఆర్ఎస్లోనూ యాక్టివ్ రోల్ పోషించారు. అయితే ఇటీవల అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నామినేటెడ్ పోస్టులో ఉన్న వారిని అందరినీ తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో సాయి చంద్ సతీమణి రజనీ కూడా తన పదవిని కోల్పోవలసి వచ్చింది. అయితే ఇప్పుడు ఆమె కాంగ్రెస్ వైపు చూస్తున్నట్టు ప్రచారం సాగుతోంది. దీనిపై తాజాగా ఆమె స్పందించారు. తాను పార్టీ మారబోవడం లేదని చెప్పారు. అలాగే సీఎం రేవంత్ రెడ్డి తనకు బాబాయ్ అవుతారని, చిన్నప్పుడు పలు ఫ్యామిలీ ఫంక్షన్స్ లో కలుసుకున్నామని చెప్పారు. అయితే సాయి తో పెళ్లి తర్వాత కలవలేదని చెప్పుకొచ్చారు. రేవంత్ బాబాయ్ అయినా రాజకీయంగా దానిని ఉపయోగించుకోనని బీఆర్ఎస్ లోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.